అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవల 3వ భాగాన్ని చదువుతున్నాను. కృష్ణ చైతన్య చెప్పిన మాటలు విని రోజా, ఆమెతో పాటుగా ఆ రౌడీలు కూడా నవ్వి, అంత మొనగాడివా నువ్వు? అయితేరా, ఆలోచిస్తావెందుకు అన్నారు వెటకారంగా. ఇక మీ కర్మ, నా తప్పేమీ లేదు. మీరంతగా ముచ్చట పడుతూ ఉంటే కాదంటం భావ్యం కాదుగా. కమా, మీకు శాంపిల్ డోస్ చూపిస్తానులేండి. లేకపోతే మీరు అన్యాయంగా చచ్చిపోతే మీ పెళ్ళాం బిడ్డలు నాకు పడి ఏడుస్తారు. నలుగురు ఒక్కసారే రండి, ఎందుకైనా మంచిది అంటూ ఒక్కసారి చేతులను విదిలించి బిగించాడు. కండలు పేర్చినట్టుగా ఇనుప సదృశంగా మారిపోయింది అతని బాడీ అంతా. ఒక్కసారి వికటాటహాసాలను చేస్తూ వెళ్ళి కృష్ణ చైతన్య మీద కలబడ్డారు వాళ్ళంతా. ఆ నలుగురు కృష్ణ చైతన్య ఏం చేస్తాడా అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేశారు. అంతే, ఒక్కసారి 4 మెరుపులు మెరిసినట్టుగా డుషుమ్ డుషుమ్ అని 4 సౌండ్ వినిపించాయి. వెంటనే అంతంతలావు భారీ కాయాలతో గడ్డి బొమ్మల్లాగా ఎగిరి వెళ్ళి తలా చోటా పడ్డ నలుగురు ఏదో రాక్షస హస్తం విసిరేసినట్టుగా కడుపులు పట్టుకుని నేల మీద పడి పొల్లెగింతలు పెడుతూ హాహాకారాలు చేస్తూ అరసోలెడు పైగా రక్తాన్ని కక్కుకున్నారు. బాధతో హాహాకారాలు చేస్తూ రోజా కళ్ళు భయవిహ్వలాలైపోయాయి. అంతవరకు కృష్ణ చైతన్య పర్సనాలిటీని చూసి భయపడ్డారే కానీ అతని శక్తి శౌర్యాలు చూసే అవసరం ఎవ్వరికీ రాలేదు. ఆ కాలేజీలోని జనానికి ఎప్పుడూ అలా తోచలేదు కూడా. నిలబడ్డ చోటు నుంచి అంగుళం కూడా కదలకుండా నలుగురు రౌడీల చేత మట్టి కర్పించినటువంటి కృష్ణ చైతన్య పరాక్రమ పౌరుషాలు చూసి దిగ్భ్రాంతులైపోయారంతా. రాధిక విస్మయచకితురాలైంది. కింద పడి ఏడుస్తున్న నలుగురిని సమీపించి వంగి చూస్తూ, నేను చెప్పానా? నా మాట వినకుండా ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. శాంపిల్స్కే బేరం అన్నారు. నా ప్రతాపాన్ని చూస్తే ప్రాణాలు వదిలేసేవారేమో. యూజ్లెస్ ఫెలోస్. మంచి మాటలు ఎవ్వరికీ చెవికెక్కవు. ఇప్పుడు ఈ బాధపడుతున్నది మీరా అదా? చూడండి ఎలా చల్లగా జారుకుంటోందో అని రోజాని చూపించి వీరన్న వైపు చూసి సైగ చేసి ఆ నలుగురి పొత్తి కడుపుల దగ్గర నరాలు మృదువుగా నిమిరి ఒక్కసారి అబ్బా అనిపించి గిలిగింతలు పెట్టాడు. పొల్లి పొల్లి నవ్వి లేచారు నలుగురు కృష్ణ చైతన్య పాదాల కింద సాష్టాంగ నమస్కారాలు పడిపోతూ. రక్షించారు దొర, మా ఆయువు కూడా పోసుకుని చల్లగా బతుకు. ఇంకెప్పుడు నీ మీద చెయ్యి చేసుకోం. బుద్ధి వచ్చేసింది దొర, క్షమించు అంటూ చెంపలు వేసుకుని లేచారు. వాళ్ళ భుజాలను తట్టి వీరన్న ఇచ్చిన వ్యాలెట్లోని డబ్బును తీసి ఇస్తూ, మీ పెళ్ళాం బిడ్డలతోటి పండగ చేసుకోండి పొండి అని నవ్వి షర్టు వేసుకుంటూ అలవోకగా చెట్టు చాటున ఒదిగినట్టుగా నిలబడిన రాధిక వైపు చూసి చిలిపిగా కన్ను గీటి మరీ వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. తను అక్కడ ఉన్నట్టుగా అతనికి ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతూ ఎరుపెక్కిన వదనంతో క్లాస్ రూమ్కి నడిచింది రాధిక. మరునాటికి రోజా కారు దిగి అక్కడే నిలబడి ఉన్న కృష్ణ చైతన్య రాగానే నవ్వుతూ హాయ్ హ్యాండ్సమ్ అంటూ చెయ్యి అందించింది. నవ్వుతూ ఆ చేతిని అందుకుని నొక్కాడు కృష్ణ చైతన్య. రోజా అతని భుజానికి చుట్టుకుపోయి అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే చూసేవాళ్ళకి మతుడుపోయాయి. ఇక ప్రదర్శనలు చాలు, వస్తాను అని నవ్వేసి ఆమెను వదిలించుకుని వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. నిన్న అతని మీద కారాలు మిరియాలు నూరి ఈవేళ కలేసుకుని తిరుగుతున్నావేంటి అంది లైలా ఆ సాయంత్రం వచ్చేస్తూ ఉండగా రోజాని ఆపి. నిన్న రాత్రి కృష్ణ పక్కన నిద్రించాను. అలాంటి మగవాడితో ఒక్క రాత్రి గడిపినా ఆడదాని జన్మ సార్థకం కాదు. ఏం సుఖం, ఎంత బాగా ఉంటాడు. ఆనంద సామ్రాజ్యాన్ని సృష్టించగల చాతుర్యం, రసికత అంతా అతని సొత్తు అంది పరవశంగా. రాధిక ఆమె వైపు విస్మయంగా చూసింది. నీకింక పెళ్ళవుతుందా? ఇంత పబ్లిక్గా చెప్పుకుంటున్నావు అంది లైలా. వరుడు సిద్ధంగానే ఉన్నాడు మా బావ, వాడికి నేనంటే పిచ్చి ప్రేమ అంది రోజా నవ్వేస్తూ. నువ్వు వెళ్ళావా లేక అతను రమ్మన్నాడా అంది లైలా వదలకుండా ఆరాలు తీస్తూ. వస్తానని ఫోన్ చేశాను, అతను కూడా రమ్మన్నాడు. మరి శీలం? శీలమా గీలమా అదంతా జాంతనై. ఇలాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు అంది. ఇంకో వారం గడిచేసరికి మరో సంఘటన రాధికను చాలా బాధ పెట్టేసింది. సంజీవితోటి సర్వసాధారణంగా లంచ్ టైంలోనే కలుస్తుంది రాధిక.
రాజేంద్ర ప్రసాద్ 2-3 సార్లు ఏకాంతంగా మాట్లాడాలి, అవకాశం ఇమ్మని గులాబీని అందిస్తూ కోరాడు రాధికని. మౌనంగా ఉండిపోయిన రాధిక ఆ సంగతి సంజీవి దగ్గర ప్రస్తావించింది. మనసులోని కష్టసుఖాలు అతనికి చెప్పడమే అలవాటు. మరి కృష్ణ చైతన్య ఊరుకుంటాడా అన్నాడు సంజీవి. ఊరుకోక పోవటానికి నేనేమీ అతన్ని కోరుకోవటం లేదుగా అంది రాధిక. మరి రాజేంద్ర ప్రసాద్ని కోరుకుంటున్నారా లోతుగా చూస్తూ అడిగాడు ఆమె కళ్ళల్లోనికి. ఊహు, ఆ ఉద్దేశం ఈ జన్మలో కలగదు అంది భయంగా. ఇంకెవరిని వరిస్తున్నట్టు అనుమానంగా చూశాడు. వరించడం, ప్రేమించడం, మోహించడం అనే పదాలు నాకు తెలియవు. నాకు తెలిసింది అభిమానించటం అంతే అంది నవ్వుతూ. మీ అభిమానానికి పాత్రుడైన ఆ అదృష్టవంతుడు ఎవరో అన్నాడు ఆసక్తిగా చూస్తూ. చెబుతాను, ముందు మీ గురించి నాకు కొంచెం చెప్పండి అంది రాధిక సంజీవిని చూస్తూ. ప్రత్యేకించి అంత వినదగ్గ చరిత్ర ఏమీ నాకు లేదండి. అయినా అడిగారు కనుక చెప్తున్నాను. నేను అనాథను. తల్లెవరో తండ్రెవరో తెలియని పసితనంలోనే రోడ్డు మీద ఆకలికి ఏడుస్తూ తిరుగుతూ ఉంటే ఒక గుడ్డివాడు చేరదీసి తను అడుక్కు తిన్న అన్నం పెట్టి 7 ఏళ్ల వరకు పెంచాడు. తర్వాత రోడ్డు ప్రమాదంలో పోయాడు. అప్పటి నుంచి ఎవరు ఏం పని చేస్తే అవి చేస్తూ వాడిచ్చే డబ్బులతోటి పొట్ట పోసుకునేవాడిని. రాత్రిళ్ళు ఆ వీధిలోనే ఉండే ఒక పంతులు గారి దగ్గర తెలుగు అక్షరాలు నేర్చుకుని చదవటం, రాయటం నేర్చుకున్నా. ఆ తర్వాత పగలంతా కష్టపడి ఆ వచ్చిన దాంతో రాత్రి బడిలో చదువుకుని 20 వచ్చేసరికి 10th పాస్ అయ్యాను. ఇంకా చదువుకుని కనీసం డిగ్రీ అయినా చెయ్యాలని 2 ఏళ్ళు కష్టపడి ఇంటర్ పరీక్షలు రాస్తూనే సంపాదించి పొదుపు చేసుకుని ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ సంవత్సరం కష్టపడితే డిగ్రీ వచ్చేస్తుంది. వంట చేసుకుని తింటాను. తెల్లవారుజామున పాల ప్యాకెట్లు అమ్ముతాను. 5 to 7 వరకు, 7 to 9 వరకు పేపర్స్ సప్లై చేస్తాను. తర్వాత రాత్రి అన్నం తినేసి మరి కొంచెం బాక్స్లో పెట్టుకుని కాలేజీకి తెచ్చుకుంటాను. కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటూ ట్యూషన్స్ చెప్తాను. నెలకి వచ్చేసరికి సొమ్ము కొద్దిగా బ్యాంకులో వేసుకుని మిగిలిన దాంతో ఫీజులు, పుస్తకాలు కొనుక్కుని ఇలా డిగ్రీ వెలగబెడుతున్నాను. నా అదృష్టం వల్ల మంచి ఇంటి వాళ్ళు దొరికారు. వాళ్ళ మనవలు నన్ను అన్నయ్య అని పిలుస్తారు. పండగలు పబ్బాలు వస్తే చుట్టుపక్కల వాళ్ళంతా అవి ఇవి ఇస్తారు. ఏదో అందరి మంచితనంతోనూ 25 ఏళ్ళు బతికేశాను. ఈ సంవత్సరం గండం తప్పితే ఏదైనా ఉద్యోగాన్ని చూసుకుని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. గండం తప్పకపోతే నా చరిత్ర ముగిసిపోతుంది. అనాథగా ఈ ప్రపంచంలోకి వచ్చాను, అనాథగానే పోతాను అంటూ ఉంటే చప్పున అతని నోటిని మూసేసిన రాధిక, నిన్నటి వరకే మీరు అనాథ, ఈ రోజు నుంచి సనాథ అంది నిదానంగా చూస్తూ. సనాథ అంటే కళ్ళు పెద్దవి చేశాడు. మరో అనాథ అయిన ఈ రాధికతోటి స్నేహం కలిసింది కదా, అందుకే సనాథ అంది నవ్వుతూ. అంతేనా, ఇంకేమో అనుకుని భయపడ్డాను అన్నాడు నవ్వుతూ. ఇంకేమనుకున్నారు? మీరు అభిమానిస్తున్న జీవిని నేనేనేమోనని అన్నాడు లేచి నడుస్తూ. దానికి భయపడ్డం ఎందుకండి అతన్ని అనుసరించింది రాధిక. తెలియకనే అడుగుతున్నావా? సారీ, అడుగుతున్నారా అన్నాడు సంజీవి. నిజంగా తెలియకనే అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అభిమానిస్తే తప్పేమిటి? ఈ కాలేజీలో ఏ అబ్బాయి మిమ్మల్ని కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు అన్నాడు సంజీవి చిరునవ్వుతోటి. నాకెలా తెలుస్తుంది అంది రాధిక అతన్నే గమనిస్తూ. నీ మీద కృష్ణ చైతన్య నీడ పడిందని తెలుసు కనుక ఏనాటికైనా నువ్వు అతని స్వంతమనే సంగతి ఈ జగం ఎరిగినటువంటి సత్యం. సారీ, మీరు అన్నాడు. సంజీవి, ఎందుకలా తబ్బిపోతారు? ఒకసారి నువ్వు, మరోసారి మీరు, ఏమిటిది? ఏకవచనంతో సంబోధించండి, పర్వాలేదు. నేను మీకన్నా చిన్నదానేగా. మీరు చిన్నపిల్లే, కానీ కాబోయే రాజవంశానికి చెందినటువంటి దేవేరిని మన్నించడం మా ధర్మం. నిజంగా దేవేరి అయినప్పుడు ఈ అల్పుడు గుర్తుంటాడా అని అన్నాడు. నేను రాణిని కాను, దేవేరిని కాను. ముందు కాస్త ఆ సంగతిని గుర్తించండి అంది. ఇందులో మీ ఇష్టానికి, అభిప్రాయానికి, స్వంత నిర్ణయానికి తావులేదండి. కృష్ణ చైతన్య మిమ్మల్ని మహారాణిని చేసే తీరుతాడు అనే సంగతి ఈ కాలేజీలో ప్రతి ఒక్కరికి తెలుసు. మా అందరికీ తెలిసిన సంగతి నీకు తెలియకపోవటమా? పిచ్చి పిల్ల. ఏనాడు అనుకున్నది సాధించకుండా కృష్ణ చైతన్య లేడు. నీకు ఒక అవకాశం ఇచ్చింది చిన్నపిల్లవని, చదువుకుంటావని, తనని అర్థం చేసుకుంటావనే కానీ నువ్వు ఇలా స్వంత నిర్ణయాలు తీసుకుంటావని తెలిస్తే నీ మాట ఎలా ఉన్నా
నాకు ఆయువు తీరిపోతుంది అన్నాడు భవిష్యత్తుని దర్శిస్తున్నట్టుగా. అదే, ఆ అధికారం అతనికి ఎవరిచ్చారని? నన్ను నిర్దేశించి నియంత్రించి శాసించే హక్కు అతనికి ఎలా వచ్చింది అని అంది రోషంగా. నీకింకా తెలీదా? ఆ హక్కుని మొదట నువ్వే ఇచ్చావు, తర్వాత నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇచ్చారు, ఆ పైన ఈ సంఘం ఇచ్చింది. సంజీవి నవ్వాడు. నేనిచ్చానా? ఎప్పుడు? విస్మయంగా చూసింది. అతని మాటకు కట్టుబడి మళ్ళీ కాలేజీకి వచ్చావుగా. అది అతనితో పేచీ తెచ్చుకోవడం ఇష్టం లేక. ఇది అంతే, అతనితో పేచీ తెచ్చుకోవడం ఇష్టం లేకనే లొంగిపోతావు. పందెం కాస్తారా అంది ఆవేశంగా. నీ జాతకం నాకు తెలిసినప్పుడు పందాలు ఎందుకండి? కృష్ణ చైతన్య కౌగిలిలో కరిగేటప్పుడు ఈ సంజీవి నీకు గుర్తు రమ్మన్నా గుర్తుకురాడు. వస్తాను అని వెళ్ళబోతూ ఆగి, అక్కడెవరు? కృష్ణ చైతన్య దగ్గర అమ్మాయి అన్నాడు దూరంగా చూస్తూ. శోభలాగా ఉందే అంది రాధిక. ఉండడం ఏమిటి, శోభే అన్నాడు సంజీవి. శోభ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య అదోలాగా తల పంకించి వెళ్ళి గుర్రపు కోచులో కూర్చున్నాడు. అది కదిలి వెళ్ళిపోయింది. సంజీవి వెళ్ళబోతూ ఉంటే మీతోనే వస్తాను అంది రాధిక అతన్ని అనుసరిస్తూ. ఎందుకు? నొసలు ముడివేశాడు. మీ ఇంటి ఆయనకి జాతకం చూడడం బాగా తెలుసు అన్నారు కదా, చెప్పించుకుందామని. నీకు నమ్మకం లేదన్నావుగా. సరదాగా వినటానికి ఏమైంది? క్షణం తటపటాయించి సరే రా అన్నాడు సంజీవి. అతని వెంట రాధిక వెళుతూ ఉంటే చాలా దూరం నడవాలి. నడవలేవేమో, బస్సు ఎక్కేద్దాం అన్నాడు. ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్లు ఉండొచ్చు. అయితే పర్వాలేదు, నడుచుకుంటూనే వెళ్దాం అంది రాధిక. ఇదే నా సామ్రాజ్యం అన్నాడు చిన్న రేకుల షెడ్డు తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తూ సంజీవి. రాధిక లోపలికి వచ్చి చూసింది. చాప, దిండు, దుప్పటి, బకెట్టు, చెంబు, చిన్న బింది, 2 గ్లాసులు, కంచము, చిన్న స్టవ్వు, 2 గిన్నెలు, డబ్బాలు, సీసాలు, చిన్న సంసారం, ఒక పెట్టే ఉన్నాయి. కూర్చో అని చూపించి పాలు తెచ్చి టీ కలిపి ఇచ్చి, రా ఇంటి ఆయనకి పరిచయం చేస్తాను అన్నాడు. చాలా చిన్నదైన ఆ రూమ్లో ఉక్కపోయటంతో లేచి యువతలకు వచ్చింది. ఇంటి వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది. ఇంటి ఆయన, భార్య, కొడుకు, బిడ్డలు ఇద్దరు. మొదటి భార్య పోవటంతో రెండో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. నెలకి 2,000 పంపిస్తాడు. వాటితోటి పిల్లలకు చదువు చెప్పిస్తూ ఇంటి అద్దెలతోటి తన సంపాదనతోటి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆయన. ఎవరికో ముహూర్తం పెడుతున్నాడు. పంచాంగాన్ని చూస్తూ కనిపించాడు. తాతగారు, ఈ అమ్మాయి మీ చేత తన జాతకం చెప్పించుకుందామని వచ్చింది అని పరిచయం చేశాడు సంజీవి. రాధిక వినయంగా నమస్కరించింది. ఒక్క క్షణం తాతగారు, అక్కడున్న జనం కూడా ముగ్ధులైపోయారు. రాధికను చూసి రెప్పవేయటం మర్చిపోయినట్టుగా ఉండిపోయారు. రాధిక ఇబ్బందిగా నవ్వటంతో ఈ లోకంలోనికి వచ్చి కూర్చోమ్మా అన్నారాయన. రాధిక కూర్చుంది. నేను వెళ్ళి వంట పని చూసుకుంటాను, ట్యూషన్ పిల్లలు వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు సంజీవి. ముహూర్తం పెట్టి వాళ్లను పంపించి ముక్కు మీదకు జారిన కళ్ళజోడును చూస్తూ, ఇలా దగ్గరగా రతల్లి అన్నారాయన. రాధిక ఆయన ముందు కూర్చుంది. ఇప్పుడు నా ఫీజు 25 రూపాయలు. నేను చెప్పింది జరిగితే 116 జవారు పెట్టాలి, సరేనా అన్నారాయన. అలాగే అన్నట్టుగా తల ఊపి పర్సులో నుంచి 25 తీసిచ్చింది. చెప్పు, పేరేమిటి, ఏం చదవాలనుకుంటున్నావు అన్నాడు. రాధిక బీఎస్సీ ఫస్ట్ ఇయర్. నేను అనాథని అంది చెయ్యి చూపిస్తూ. నువ్వు అనాథమేమిటి తల్లి? నీ తల్లి తండ్రి బతికే ఉన్నారు. నీకో తమ్ముడు కూడా పుడతాడు. ఎంత మంచి జాతకం తల్లి. 10 మంది మేలు కోసమని పాటుపడతావు. నీ చదువు మాత్రం సాగదు. అనుకోకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావు. ఆ భర్త ఆ రోజే అని ఆపి నవ్వేసి, నీ భర్త మహారాజు, కోటీశ్వరుడు, వరించి పెళ్ళాడి పూలల్లో పెట్టుకుని పూజించుకుంటాడు. సవతి పిల్లలు ఉన్న నీ అత్త, మామ, ఆడపడుచులు అంతా నీ మాటే వేదవాకుగా బతుకుతారు. నీ సవితి వల్ల చాలా కష్టపడి చివరికి ఆవిడను కూడా జయిస్తావు. మేడల్లో, కారు, దాసీ జనంతో సేవలంతావు. అష్టైశ్వర్యాలతోటి తులతూగుతావు. నీకు 2 సంతానం. నీ వల్లనే ఆ వంశం నిలబడి అభివృద్ధి చెందుతుంది. ఇంకా 2-3 నెలల్లో నీ జీవితం రకరకాల మరుపులు తిరుగుతుంది. కష్టం మీద BA పూర్తి చేసి ప్రజాహిత కార్యక్రమాలు, బాధ్యతలు వహించి
మంచి పేరు ప్రతిష్టలను పొందుతావు, పెద్దింటి కోడలై తల్లిదండ్రుల్ని సంతోషపెడతావు అని ఆయన చెప్పుకుపోతూ ఉంటే, తాతగారు నాకు తల్లి తండ్రి లేరండి, అనాథను నేను, అంది రాధిక మళ్ళీ. నేను కాదంటున్నానుగా, నీ తల్లి బాగా చదువుకుని మంచి సంపాదనతో ఉంటుంది, నీ తండ్రి మాత్రం కాయకష్టంతో అభిమానంతో బతుకుతున్నాడు. విడివిడిగా బతికే ఆ ఇద్దరిని నువ్వు నీ పెనిమిటి కలుపుతారు. దానికేం కానీ తాతగారు, నేను నేను నా జీవితం పెళ్ళైన వాడితో గడుస్తుందా లేదా బలాత్కారం ఏమైనా అంటూ ఆపేసింది కంగారుగా. నీతో ఇలాంటి విషయాలు చెప్పకూడదమ్మా, నీ చేతిలో రెండే దుర్గుణాలున్నాయి, విధి బలీయం తల్లి. బలాత్కారము వైధవ్య రేఖ నిన్నేమీ బాధ పెట్టవు. నేను చెప్పింది అక్షరం పొలుపదు. సంవత్సరం తర్వాత భర్తతోటి వచ్చి నాకు పట్టు పంచలు 10,000 రొక్కం ఇస్తావు చూడు అని ఇంకెవరో రావటంతో రాధికను పంపించేశారు. తర్వాత సంజీవి వచ్చి దిగబెట్టగా అన్యమనస్కంగా ఇంటికి వచ్చింది రాధిక. భోజనం చేస్తూ ఉండగా, రాధి అలా ఉన్నావేమ్మా అంది సుచిత్రాదేవి రాధిక తల మీద చెయ్యి వేసి నిమురుతూ. అమ్మగారు, జాతకాలు నిజమవుతాయంటారా అంది తటపటాయిస్తూ. నాకంత ఖచ్చితంగా తెలియదు. ఏ జాతకాలు చెప్పేవాళ్ళని చూసావా? నా చెయ్యి చూపించుకున్నాను. గుడ్. ఏం చెప్పాడు? వైధవ్యం అంటే భర్త పోవటమా? చచా, అవేం మాటలు? చెప్పండమ్మా. బలాత్కారం అంటే తెలుసు, కానీ వైధవ్యం అవేమీ నమ్మకు. తెలిసి తెలియక ఏవో వాగుతూ ఉంటారు డబ్బుల కోసం. అదో బిజినెస్ అయిపోయింది. టేక్ ఇట్ ఈజీ అంది భుజాన్ని తడుతూ. ఇవన్నీ కాదు కానీ అమ్మగారు, ఆయన నా తల్లి తండ్రులు బతికే ఉన్నారని, వాళ్లను నేనే కలుపుతానని, నాకో తమ్ముడు కూడా పుడతాడని అన్నారాయన. దాన్ని బట్టి ఆయన చెప్పినదంతా అబద్ధం అనిపించింది అంది తేలికపడిన హృదయంతో రాధిక. రాధి, ఎవరే ఆయన? కొంచెం వణికే కంఠంతో అడిగింది. సంజీవి వాళ్ళ ఇంటాయన అంటూ సంజీవితో స్నేహం గురించి చెప్పింది. రాధిక ఆ జాతకాన్ని అప్పుడే విస్మరించింది. కానీ సుచిత్రాదేవిలో ఏవో తెలియని అనుమానాలు, భయాలు, సంకోచాలు కలిగాయి. మరునాడు రాధిక వెళ్ళేసరికి కాలేజీ ఆవరణ అంతా జనంతోటి కిటకిటలాడుతూ గందరగోళంగా ఉంది. పోలీసులు కూడా కనిపించడంతో కంగారుగా వెళ్ళి లైలాని కలుసుకుంది. లైలా వేలు పెట్టిన వైపు చూసి ఉలిక్కి పడింది. అక్కడ శోభ శరీరం నీళ్లల్లో ఉబ్బి భయంకరంగా కనిపిస్తోంది. అరే, ఏం ఏం జరిగింది? ఎలా చనిపోయింది? పట్టుకుపోయే కంఠంతో ప్రశ్నించింది. గత సాయంత్రం సజీవంగా కనిపించిన శోభ ఇప్పుడు శవంగా. అయ్యో, ఏం జరిగిందో అదే తెలియటం లేదు. ఎవరో బలాత్కారంగా చెరిచి తోటలోని నూతిలో పడేశారట. ఉదయం వాచ్మ్యాన్ చూసి కంప్లైంట్ ఇచ్చాడు. నిన్న సాయంత్రం కృష్ణ చైతన్యతోటి తోటలో చూసిన వాళ్ళు అతని పనే అంటున్నారు. ఇంతవరకు మానభంగాలే చేశాడు, ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నాడన్నమాట. పాపం శోభ, తహసీల్దార్ గారికి ఒక్కతే అమ్మాయి. ఆ తండ్రి చూడు ఎలా ఏడుస్తున్నాడో. జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు అంది లైలా అటు చూపిస్తూ. రాధికకు గత సాయంత్రం తోటలో శోభతోటి కృష్ణ చైతన్య కనిపించిన దృశ్యం గుర్తుకు వచ్చి నిటారుగా మారింది. అయితే అతనే చంపి పడేశాడన్నమాట. రాధిక గుండెలు భగ్గుమన్నాయి. లైలా మాటలు నమ్మలేకపోయినా ఆమెకు ఆ దృశ్యం చూశాక కృష్ణ చైతన్య పట్ల ఏమాత్రమో ఉన్న ఆసక్తి ఉదాసీన దీపంలాగా గప్పుమంది. శవానికి ఫోటోలు తీస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ చైతన్య. రాధిక అతన్నే అసహ్యంగా గమనిస్తోంది. శోభ బాడీని చూసి ఏమీ తెలియని వాడిలా నిర్ఘాంతపోయాడు. కళ్ళల్లో నీళ్లు జలజలా వర్షించాయి. అతను పోలీసు అధికారులతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇతను మంచి నటుడు కూడా అన్నమాట అంది. ఆ కాలేజీ ఆ రోజుకి సెలవు దినంగా ప్రకటించడంతో నిరుత్సాహంగా వెనక్కి వచ్చేసింది. ఆ సంఘటన జరిగిన మరో 10 రోజులు కాలగర్భంలో అంతర్లీనమైపోయాయి. శోభ కేసు ఏమైందో తెలీదు. వేసవి ప్రతాపంతో పేగిపోతున్నటువంటి ప్రకృతిని కరుణించినట్టుగా ఆ రోజు కుండపోతగా కురుస్తోంది వర్షం. రాబోయే శ్రావణ మాసాన్ని ఆహ్వానం పలుకుతూ గ్రీష్మం వర్ష ఋతువుని కూడా విందుకి పిలిచినట్టుగా ఉంది. వరండాలో నిలబడి వర్షం వెలవటం కోసమని ఓపికగా చూస్తున్న జనం గంట తర్వాత వెలవటంతో ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. రాధిక కూడా తల మించి కొంగును లాక్కుని సంజీవి గొడుగు వేసుకుని బయలుదేరటంతో
అతన్ని కలవాలని గబగబా రాబోతూ రాజేంద్ర ప్రసాద్ కారు అడ్డుపట్టంతో ఆగింది. రాధిక, కమాన్, గెట్ ఇన్ అన్నాడు చిరునవ్వుతో ఆహ్వానం చేస్తూ. నో థ్యాంక్స్ అనేసి ఆ కారును తప్పించుకుని 4 బారలు నడిచి కృష్ణ చైతన్య గుర్రపు కోచు పక్కన ఆగడంతో ఆగిపోయింది. నేను డ్రాప్ చేస్తాను రా రాధా, పైన ఏమీ బాగలేదు కదా అన్నాడు ఎంతో సౌమ్యంగా కృష్ణ చైతన్య. తల అడ్డంగా తిప్పి ఆ గుర్రపు కోచ్ని కూడా తప్పించుకుని వచ్చేసింది. కానీ ఎక్కడ వెనకాలే వచ్చి ఆ గుర్రపు కోచ్లోనికి లాగేస్తాడో అనే భయం మాత్రం వదలలేదు. ఏ కళ ఉన్నాడో. కృష్ణ చైతన్య గుర్రపు కోచ్ వెళ్ళిపోయింది. రాధిక త్వరగా నడిచి వెళ్ళి సంజీవిని కలుసుకుని, కాస్త ఆ గొడుగులో నాకు కూడా చోటు ఇవ్వకూడదా అంది నవ్వుతూ. నువ్వు వెళ్ళలేదా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. వర్షంలో ఎలా వెళ్తాను అంది రాధిక. నువ్వు కృష్ణ చైతన్యతోనో రాజేంద్ర ప్రసాద్తోనో వెళ్ళి ఉంటావు అనుకున్నాను అని రాధికకు కూడా గొడుగు పడుతూ. వాళ్ళు పిలవలేదా అన్నాడు సంజీవి. పిలిచారు, నేను వెళ్ళలేదు అంది రాధిక. నిజంగా వాళ్ళు పిలిచారా? ఆహా, మరెందుకు వెళ్ళలేదు? ఇష్టం లేకనే. కృష్ణ చైతన్య గుర్రపు కోచుని రాజేంద్ర ప్రసాద్ కారుని తిరస్కరించి నా గొడుగులో చోటు ఇమ్మన్నావంటే నేనేమనుకోవాలి? సంజీవి నొసలును ముడివేశాడు. ఇందులో అనుకోవటానికి ఏముంది అంది నవ్వేస్తూ. లేదు రాధిక, నీ ఆలోచన విధానం రాంగ్ రూట్లో ఉంది. కృష్ణ చైతన్య, రాజేంద్ర ప్రసాద్ లాంటి 2 కొండల మధ్యన నన్ను పొట్టేలును చేయకు. వాళ్ళని ఢీకొని బతకగల ధైర్యం లేని అతి పేదవాడిని నేను. నా బతుకు నన్ను బతకనివ్వు. ఇంతకాలం నేను నీతో స్నేహం చేసింది నీ మీద ఆశతో కాదు, అందమైన స్నేహితురాలు దొరికింది అనే ఆనందంతో. నాకెలాంటి ఆశలు కోరికలు లేవు. నువ్వు లేనిపోని ఆలోచనలను రేకెత్తించి నన్ను భ్రమలో పడేకు. నీ నీడను తాకే అర్హత కూడా లేని అల్పుణ్ణి. నీ పక్కన నిలబడే యోగ్యత ఎలా లభిస్తుంది? దేవతలా ఆరాధిస్తానే గాని భార్యలాగా భావించే అదృష్టం లేని అభాగ్యుణ్ణి. నాలో స్వార్థపూరితమైన ఆశలు, అందమైన భ్రమలు కల్పించి ఆకాశానికి నిచ్చెనలు వేయించకు. ఇంతటితోటి నన్ను నా కర్మానికి వదిలే అనేసి ఆమెను బస్సు ఎక్కించి ఓ విధంగా పిరికితనంతో పారిపోయాడు. దాదాపు మరో 10 రోజులు గడిచాక రాధిక సంజీవిని కలవలేదు. కానీ ఏదో ఒక సమయంలో అతను కనిపించి, హలో రాధిక, ఇంకా కోపం పోలేదా అని పలకరించిన నవ్వుతూ చేయి ఊపేసేవాడు. అయినా రాధిక మాట్లాడలేదు. అతని మాటలు ఆమెకు చాలా కష్టాన్ని కలిగించాయి. సంజీవి ఏమన్నా ఇన్నుడా, చంద్రుడా, నలకుబేరుడా? ఎందుకు తనని ఆ విధంగా లేని ఉద్దేశాలతోటి అంటగట్టి బాధిస్తున్నాడు? పోనీ అంటే తనకు ఆశలు లేవంటూనే ఆశపడుతున్నాడా? రాధికకి కృష్ణ చైతన్య గుర్తుకొచ్చాడు. కూర్చో రాధా, కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఆ రోజు రోజులాగా వెళ్ళగానే స్వీట్సు, పూలు ఇచ్చి పంపించేయలేదు. భయంగా అక్కడే నిలబడింది. సంజీవితోటి మొన్న అతని రూమ్కి వెళ్ళావు, క్షమించాను. తర్వాత నాతో రానని వాడి గొడుగులో దూరావు, సహించాను. ఆ రాజన్నగాడిచ్చే గులాబీని తీసుకుంటున్నావు, భరించాను. నేనిచ్చే పువ్వులు, స్వీట్లు మాత్రం నువ్వు వేలేసి ముట్టుకోకుండా ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నాకు ఇష్టం లేని పనులన్నీ ఇవి. నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు తీక్షణంగా చూస్తూ కృష్ణ చైతన్య. రాధిక గొంతు తడే ఆరిపోయింది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది. నా కంటికి నచ్చి మనస్సు దోచుకున్నటువంటి నిన్ను పవిత్రంగా ఎందుకు ఉంచేశానో తెలుసా? తీవ్రంగా చూస్తూ అడిగాడు. రాధిక తల ఎత్తలేదు. నిలువెల్లా వణుకు పుట్టుకొస్తోంది. డోంట్ వర్రీ, భయపడకు. ముందిలా కూర్చో. ఏమిటలా వణికిపోతున్నావు? ఇదంతా భయమేనా? ఏం చేస్తానని? చిరునవ్వుతోనే చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కోలేసి జేబులో నుంచి కర్చీఫ్ తీసి చెమటలను అద్దపోయాడు. అతనికి తగలకుండా దూరంగా జరిగి పైట కొంగుతోటి తనే చెమటలు ఒత్తుకుంది. నేను నిన్ను ముట్టుకుంటే మైలపడిపోతావా? ఎందుకలా దూరంగా జరిగిపోతున్నావు? నా దృష్టిలో పడ్డాక నా స్వంతం కాక తప్పదు, నా కింద నలగక తప్పదు. బొత్తిగా చిన్నపిల్లవని, అందులో నన్ను చూసి భయపడుతున్నావని, చదువుకోవాలనే నీ ఆసక్తిని పాడు చేయకూడదని నేను ఓపిక పడుతున్నాను. నీ స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించడం ఇష్టం లేక దూరంగా ఉంచేస్తున్నాను. ఏమీ చేతకాక కాదు,
నా కంటపడ్డాక ఇన్నాళ్ళు పవిత్రంగా ఏ ఆడపిల్ల లేదు. నువ్వు ఉన్నావు అంటే అది నీ గొప్పేమీ కాదు. నేను నునులేత సౌందర్యాన్ని చెరపట్టడం, బలాత్కరించడం, మొరటుగా నీ యవ్వనాన్ని రేకులు చిదిమి రాక్షసంగా ఆస్వాదిస్తే నువ్వేమైపోతావో అనేటటువంటి భయ సంకోచాలు నా చేతులకి సంకెలాలు వేసి ఆపేస్తున్నాయి. లేకపోతే ఈసరికి ఈ కృష్ణ చైతన్య ప్రియురాలిగా మారిపోయి ఉండేదానివి. నాలో పశుత్వాన్ని రాక్షసత్వాన్ని నిద్రలేపకు. నాకు తెలుసు నీ మానసిక స్థితి నా పట్ల ఎలా ఉంటుందో. ఈ కాలేజీలో రాజేంద్ర మనుషులు నా గురించి చేసేటటువంటి ప్రోపకాండలు అంతా విని నన్ను నరరూప రాక్షసుడిగా, కన్యల మానప్రాణాలు బలిగొనే దానవ చక్రవర్తిగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా, మానవత్వం అంటే ఏమిటో తెలియని కర్కోటకుడిగా ఊహించుకుని దగ్గరవ్వటానికి బదులు దూరం అయిపోతున్నావు. అదంతా ఆ లైలా రాజేంద్రలు చేసే ప్రచార మహత్యం తప్ప అందులో లేసవంతైనా సరే నిజం లేదు. ఆ సంగతి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు గ్రహించి తీరతావు. అయితే నా బాధల్లా నువ్వు ఆ విషకుంభం లాంటి రాజేంద్రగాడి మాటలు నమ్మి ఎక్కడ వాడి మాయ మాటల్లో పడిపోయి మోసపోతావేమోనని భయం. అందుకే నిన్ను నా దానిగా మార్చుకుని తీసుకుని వెళ్ళి సురక్షిత ప్రదేశం చేర్చాలని నా మనస్సు తహతహలాడిపోతోంది. అయినా ఎందుకని నేను స్వేచ్ఛగా వదిలేస్తున్నానో తెలుసా? కాలేజీ లైఫ్ జీవితంలో మళ్ళీ రాదు. ఈ టీనేజీ కల్లా కపటం తెలియనటువంటి వయస్సు. ఈ దశలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనే 2 అక్షరాల మత్తులో పడి అది సఫలం కాకపోతే విఫల మనోరథులై పాడైపోతున్నారు. ఆ రకమైనటువంటి ప్రేమ కాక అసలైనటువంటి ప్రేమ గురించి నువ్వు తెలుసుకుని నన్ను ప్రేమించాలి అనేది మాత్రమే నా ఆశ. దానికి మన ఇద్దరి మధ్యన ఈ భయం అనేది ఉండకూడదు. స్నేహము, పరిచయము, ఆత్మీయత కావాలి. అవి ఈ కాలేజీ వాతావరణంలో దొరికేలా కనిపించటం లేదు. నువ్వు నన్ను ప్రేమించాలంటే అక్కడ నువ్వు నేను మాత్రమే ఉండాలి. అలాంటి ఏకాంతం ఇక్కడ దొరకదని అర్థమవుతోంది. ఆ రకమైన ఏకాంతం నీకు నా దగ్గరే దొరుకుతుంది. అందుకే నిన్ను నా వెంట నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు సాలోచనగా కృష్ణ చైతన్య తన ధోరణిలో తను ఉండి చెప్పుకుపోతూ. అది వింటూనే రాధిక గుండెలు గుబేలుమన్నాయి. ఆపాదమస్తకం వణికిపోయింది ఆమె. మా నాన్నగారేమో ఇది శూన్యమాసమని, శ్రావణ మాసం వచ్చేంత వరకు ఆగమని అంటున్నారు. అతీ కాక ఆయనకి ఈ మధ్యన పెద్దగా ఒంట్లో బాగుండక నలతగా ఉండి బిజినెస్ పనులు నాకు అప్పగించేస్తున్నారు. కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నిన్ను తీసుకుని వెళ్ళి లంకంత కొంపలో ఒక్కదాన్ని వదిలేస్తే బోర్ ఫీల్ అవుతావేమోనని జంకుతున్నాను. అంతా నీ ఇష్టమేనా? నా అంగీకారం అవసరం లేదా? నన్ను ప్రేమించే తల్లి తండ్రి ఒప్పుకోవద్దా? అయినా నన్ను ఏ అధికారంతో తీసుకుని వెళ్తావు? నీకున్న హక్కు ఏమిటి అని నువ్వు ఈ ప్రపంచము కూడా నన్ను నిలదీయవచ్చు. దానికి నా సమాధానం ఒక్కటే, నువ్వు నా ఊహాసుందరివి కావటం. నా చిన్నప్పటి నుంచి నేను నా ప్రణయ సుందరి ఎలా ఉండాలని ఊహించుకుని నీ చిత్రాలు గీశానో ఆ చిత్రాల్లోని రూపం ఊపిర్లు పోసుకుని నీ మూర్తివంతమైనటువంటి ఆకృతితోటి నా కంటి ముందు సాక్షాత్కరించింది. ఊహ తెలిసిన క్షణం నుంచి నేను ఆరాధించే నా ఆరాధ్య దేవతవి నువ్వే. నాది అనుకునే వస్తువుని మరెవ్వరికీ అందనంత భద్రంగా దాచుకోవటం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అందుకే నిన్ను పెంచిన వాళ్ళకి, సంఘానికి, చట్టానికి, కట్టుబాట్లకు, చివరికి ఈ ప్రపంచానికి ఎదురు తిరిగి నీ కోసం పోరాడగలను. నిన్ను నాకు దక్కించుకోగలను. ఆ శక్తి సామర్థ్యాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. అయితే పసితనం వీడని నీ అమాయకమైనటువంటి హృదయం గాయపడకూడదని నీ అంగీకారం కోసమని వెయిట్ చేస్తున్నాను. అందుకనే నిన్ను స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, పవిత్రంగా వదిలేశాను. నువ్వు కోరుతున్నంత చదువు నీకు చెప్పించగలను. నీ కోసం ఏమైనా చేయగలను. బట్ నువ్వు పరాయివాడి నీడను కూడా తాకకూడదు. ఆ విధంగా ఉంటాను, ఉండగలను అని నువ్వు నాకు ప్రామిస్ చేయగలవా అని చెయ్యి చాపి అడిగాడు కృష్ణ చైతన్య. వెంటనే ఉంటాను అన్నట్టుగా అంగీకారం సూచకం కింద చెప్పింది. నాకు కావాల్సినది నువ్వు నా చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేయటం, తల ఊపటాలు కావు. నీకు మాటలు రావా? ఎందుకా మౌనం? నా ముందు మాట్లాడితే ఏమైనా ముత్యాలు రాలిపోతాయా? అవి నేను ఏరుకుంటాననే భయం ఏమైనా ఉందా అన్నాడు కినుకగా చెయ్యి చాపి మూతి ముడుస్తూ. ఎంత ఆపినా ఆగని నవ్వు ఒకటి బయటకు వచ్చేసింది రాధిక పెదవుల మీదకు దూకుతున్నట్టుగా.
అతని చాపి ఉన్న చేతిలో తన చేతిని వేసేసింది నిస్సంకోచంగా. అప్పటికి ఆ ప్రమాదం తప్పడమే ఆమెకు కూడా కావాల్సింది. తన చేతిలోని లేత తమలపాకు లాంటి ఆమె చేతిని మృదువుగా నొక్కి సున్నితంగా పెదవులకు చేర్చుకుని ముద్దాడి, చూస్తాను ఈ మాట నువ్వు ఎంతకాలం నిలబెట్టుకుంటావో. నాకు భయపడి నువ్వు మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం నా ఆగ్రహానికి బలైపోతావు. ఇప్పటికి నేను మర్యాదగా వదిలేస్తున్నాను. ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మాత్రం మర్చిపోకు. అది నీకే ప్రమాదం. ఓకే, నవ్ యూ కెన్ గో అన్నాడు ఆమె చెయ్యి వదిలేసి లేస్తూ కృష్ణ చైతన్య. బతుకు జీవుడా అన్నట్టుగా రాధిక ఇంటికి వచ్చేసింది. డాక్టర్ సుచిత్రాదేవి దగ్గర ఏమీ దాచకుండా చెప్పేసింది కూడాను. సుచిత్రాదేవికి ఆ సంఘటన, ఆ వార్నింగ్ కూడా విపరీతమైనటువంటి భయాందోళనలను రేకెత్తించాయి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నా. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.